మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియాదాసి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా. సో ఎక్కడ చూసినా సరే సలార్ 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 ఇదే మాట వినిపిస్తుంది. ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలని చాలా మంది కలలు కంటారు, కానీ అవకాశం మాత్రం చాలా తక్కువ మందికి వస్తుంది. అలా ఓవర్ నైట్లో స్టార్ అయిన అమ్మాయే ఫర్జానా. సో మనకి సలార్లో సురభి క్యారెక్టర్ చేసింది. ఇంకా చెప్పాలంటే తిన వల్ల మొత్తం మూవీ తారుమారైపోయిందని చెప్పొచ్చు. సో మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది అండ్ ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్ని తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్. హాయ్. సో ఎలా ఫీల్ అవుతున్నావు? బాగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయావు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీ. ఓకే. సో నువ్వేమో ముస్లిం అమ్మాయివి, ఇదేమో కొయ్యదొర కొండదొరలు ఆ టైప్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. సో అసలు దీనికి నిన్నెలా సెలెక్ట్ చేశారు? ముస్లిం అంటే ముస్లిం అనే పర్టికులర్ది ఏం లేదు, కానీ డాడీ ముస్లిం, మమ్మీ హిందూ. ఓకే, రెండు. సో హిందూ లాంటివి కూడా చేస్తాను, ముస్లిం లాంటివి కూడా చేస్తాను. యాక్టింగ్ ఇక్కడ ముఖ్యం కదా, ప్రతిదీ. అవును. పర్టికులర్ రిలీజియన్ అది లేదు. Okay. సో హిందూ ఫెస్టివల్స్ అయినా ముస్లిం ఫెస్టివల్స్ అయినా చేస్తాం. ఇద్దరికి న్యాయం చేస్తావు అనమాట, సబ్కా మాలికేకి. ఓకే. సో ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన ఫిల్మ్ లో అట్లీస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ పడితే చాలు అనుకుంటారు, నీకు ఒక సీన్ పడింది కంటిన్యూస్ గా అండ్ స్టోరీ మొత్తం రివర్స్ అయ్యే టర్నింగ్ పాయింట్ నువ్వు. సో ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీ. అది నాకు ఫస్ట్ ఆ ఛాన్స్ రావడం నా అదృష్టం. అది వచ్చాక ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎంత పెద్ద స్క్రీన్ లో పాన్ ఇండియా ప్రభాస్ సార్ తో, ప్రశాంత్ నీల్ సార్ తో ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చింది. చాలా హ్యాపీ. అయితే ఫర్జానా, అందరికి చిన్న డౌట్ ఉంది. ప్రభాస్ గారివి కండలు కానీ మజిల్స్ కానీ చాలా ఎక్కువ ఎలివేట్ చేసి చూపించారు మనకి ఫిల్మ్ లో. సో నిజంగా కండలు అలానే ఉన్నాయా? కొంతమంది ఏమో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంటున్నారు. గ్రాఫిక్స్ ఏమి కాదు, బయట ఎలా ఉన్నారు మూవీలో కూడా అలానే ఉన్నారు. ఓకే, సేమ్. అయితే గ్రాఫిక్స్ ఏం లేదు, ఆ కండలు అవన్నీ బాడీ అలానే బిల్డ్ చేశారు. మొత్తం Okay. సేమ్. నువ్వెన్ని డేస్ వర్క్ చేసావు ఈ టీమ్ తోటి? నాకు 7 షెడ్యూల్స్ అయింది. ఐ మీన్ Okay. 30 డేస్ అలా. 30 డేస్ అలా. ప్రభాస్ గారితో మాట్లాడే అవకాశం వచ్చిందా ఎప్పుడైనా? ఆ, మాట్లాడా? ఓకే. ఎలా అంటే ఏమైనా కాన్వర్జేషన్స్ నీకు బాగా గుర్తున్నవి? కాన్వర్జేషన్స్ అంటే ఇలా ప్రభాస్ సార్తో మాట్లాడుతున్నప్పుడు హాయ్ సార్ అంటే హాయ్ మా అన్నారు, హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్ అంటే ఐఎమ్ ఫైన్ అన్నారు. ఓకే. తర్వాత అలా మాట్లాడుకుంటున్నాం, యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, అలా చాలా చాలా ఆయన మాట్లాడుకున్నాం. ప్రభాస్ గారు అన్నారా? ఓకే ఓకే. అలా మాట్లాడుకున్నాం. తర్వాత సీన్స్ షార్ట్ లో కానీ సెట్ లో మ్మ్. కానీ అలా. జనరల్ గా ప్రభాస్ గారిని స్క్రీన్ మీద చూస్తేనే పూనకాలు వచ్చేస్తాయి అందరికి. నువ్వు డైరెక్ట్ గా సలార్ లుక్ చూసావు మా అందరికన్నా ముందు. సో లుక్ చూసినప్పుడు నీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? చాలా అంటే స్క్రీన్ లో కనిపించే దానికన్నా పెద్ద కనిపించారు. ఆఫ్ సెట్ లో అంత బ్లడ్ తో, అంత ఫైటింగ్, అది చాలా బాగా కనిపించారు. ఆఫ్ సెట్ లో కూడా అంటే అంత కోపంలో కూడా అంత స్వీట్ గా కనిపించారు. ఓకే. సో ఆఫ్ సెట్ ఆన్ సెట్ ఒకేలా ఉంటారు? ఎప్పుడైనా సీరియస్ అవ్వడం అలాంటివి? సీరియస్ అవ్వడం ఎప్పుడు లేదు. అసలు ఈ 30 డేస్ షూట్ లో నువ్వు ఎప్పుడు ఆయన సీరియస్ అవ్వడం ఎప్పుడు చూడలేదు? సీరియస్ ఎప్పుడు చూడలేదు. ఓకే. ఆయన ఫుడ్ కూడా చాలా పర్టిక్యులర్ డైట్స్ మెయింటైన్ చేస్తారంటారు, అది ఎంతవరకు కరెక్ట్? డైట్స్ అనేది అలా ఏం లేదు, ఎంత ఫుడ్ గా అంటే అంత ఫుడ్ తింటారు. అవునా? అందరూ ఏంటి ఓన్లీ పప్పు తింటారు, సాలెడ్స్ తింటారని చెప్తుంటారు. అంటే ఇదే తినాలి అని లేదు, అందరితో కలిసే తింటారు, ఏది తినాలనిపిస్తే అది తింటారు. అయితే మీతో చాలా జోవియల్ గా ఉన్నారు. ఏదన్నా మీరు తప్పు చేసినా సరిగ్గా చేయకపోయినా ఎప్పుడన్నా కరెక్ట్ చేయడం చెప్పడం అలాంటిది ఏమైనా చేశారా? అంటే అలాంటిది ఏం చేయలేదు, కానీ ఆ ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు కాబట్టి అంతా సార్ చూసుకున్నారు. దీనికి ప్రీవియస్ ఏం ఫిల్మ్స్ చేసావు నువ్వు? నేను ఝాన్సీ, ఇంకా కొన్ని యాడ్స్ ఇవన్నీ మోడల్స్ వర్క్ త్రూ చేశాను. ఓకే మోడల్స్ వర్క్ త్రూ చేస్తే దీనికి అమిత్ సార్ స్టేటస్ పెట్టారు. ఓకే. అప్పుడు సలార్ వచ్చింది. సెల్లర్ ఆపర్చునిటీ నీ దగ్గరికి వచ్చిందా ఆర్ నువ్వు? సలారే నా దగ్గరకు వచ్చింది. ఎలా? అంటే అమిత్ సార్ నాకు ఝాన్సీ అయిపోయింది, ఒక యాడ్ కి అది ఆ పిక్స్ పెట్టారు. అమిత్ సార్ స్టేటస్ చూసి సలార్ వాళ్ళు అప్పటికి సురభి అనే క్యారెక్టర్ సర్చ్ లో ఉన్నారు కాబట్టి అమిత్ సార్ స్టేటస్ చూసారు. ఓకే. చూస్తే ఇలా అప్రోచ్ అయ్యారు మమ్మల్ని. చూసి Okay. ఆడిషన్స్ కి పిలిచారు, వెళ్ళాం. ఎంత మంది వచ్చారు సురభి క్యారెక్టర్ ఆడిషన్స్ కి? చాలా మంది వచ్చారు, చాలా మంది ఆడిషన్స్ చేశారు, కానీ నేను నా లక్ ప్రకారం నేను సెలెక్ట్ అయ్యాను. అంటే జనరల్ గా ఆడిషన్స్ ఇలా ఇచ్చినప్పుడు కూడా ఒక ముగ్గురు నలుగురిని అనుకుంటారు, తర్వాత లాస్ట్ లో ఒకరికి ఇస్తారు, అలా అనుకుని నీ దగ్గరికి వచ్చిందా డైరెక్ట్? డైరెక్ట్ గానే వచ్చింది, అలా ఏం లేదు. ఆడిషన్ లో నువ్వు చేసిన సీన్ ఏమన్నా ఇప్పుడు చేయగలవా? నాకు సేమ్ ఆడిషన్ సీన్ ఇంకా అక్కడ మూవీలో సీన్ ఒకటే ఇచ్చారు. మూవీలో సీనే చేయమని చెప్పారు. ఓకే, అదొకసారి. మనల్ని కాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని.
ప్రశాంత్ నీల్ గారితో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయన ఫిల్మ్ లో? చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పటివరకు గుర్తుంది, అంత బాగుంది. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఓకే. అలా ఉండేవారు. ఎక్కడ కూడా డైరెక్టర్ అని ఒక ఫీల్ అనిపించలేదు, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఓకే. అలా అనిపించింది. ఓకే. అంటే మీకు రిహార్సల్స్ అవి చేపిస్తారు కదా, అది ఎవరు చేయించేవారు ఫస్ట్? మాకు ఫస్ట్ నుంచి నాకు ఇప్పుడు వరకు అంటే రిహార్సల్స్ అయితే ప్రశాంత్ నీల్ సార్ చేయించారు. ఆయన ప్రతి డైలాగ్ ని కూడా ఆయన యాక్ట్ చేసి చూపించడం అలా ఉండేదా? ఓకే. సెట్ లో నీకు మూవీ టీమ్ లో బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరు ఈ 30 days లో? 30 days లో నాకు ప్రభాస్ సార్ ఇంకా ప్రశాంత్ నీల్ సార్ ఓకే. చాలా బాగా కనెక్ట్ అయింది, ప్లస్ టీమ్ కూడా బాగానే కనెక్ట్ అయింది. నువ్వు అడగలేదా మరి ప్రభాస్ గారు ఎందుకండి ఇంకా పెళ్లి చేసుకోలేదని? బాగా అడగలేదు. అట్లీస్ట్ ఆ డౌట్ వచ్చిందా నీకు? ఆయన కోసం స్వయంవరం పడితే కుప్పలు కుప్పలు అమ్మాయిలు వస్తారు, ఇప్పటి వరకు ఎందుకు చేసుకోలేదు? ఏమో నేనుంటే డెఫినెట్ గా అడిగేసేదాన్ని. ఓకే. అసలు నీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్ లో? ప్రభాస్ సార్. ప్రభాస్ గారేనా? సో ఆయన ఫిల్మ్ లోనే ఛాన్స్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫిల్మ్ లో ప్రభాస్ గారి మూవీలో రెమ్యూనరేషన్ లేకుండా చేయమంటే ఏం చేస్తావు? చేసేస్తావు. ఓకే. ఈ ఫిల్మ్ కి ఎంత వచ్చింది రెమ్యూనరేషన్? అది తెలీదు, పేరెంట్స్ చూసుకున్నారు. డిప్లొమాటిక్ ఆన్సర్స్ వీళ్ళు ఇప్పటి నుండే మొదలు పెట్టేశారు. నిజంగా తెలియదు, పేరెంట్స్ చూసుకున్నారు. నాకు యాక్ట్ చేయడం ఒకటి చాలు, అది కూడా సార్ తో యాక్ట్ చేయడం చాలు, సో పేరెంట్స్ చూసుకున్నారు. ఓకే. నువ్వు ఇప్పుడు తెలుగు ఫిల్మ్స్ ఏనా హిందీ ఫిల్మ్స్ లో కూడా చేస్తున్నావా? అంటే ఇప్పటికైతే నాకు తెలియదు, అదంతా పేరెంట్స్ చూసుకుంటారు. తెలుగే కాదు, హిందీ కూడా వస్తే చేస్తాను. ఓకే. నువ్వేమో ఇంత అందంగా ఉన్నావు, బయట వైట్ గా మిల్క్ లా ఉన్నావు, అక్కడేమో నిన్ను చాలా బూడిద రాసినట్టు డీగ్రేడింగ్ మేకప్ లో ఎక్కువ చూపించారు. ఇలా చూపించేశారు నన్ను, నెక్స్ట్ ఆఫర్స్ కి ఏమైనా ఇబ్బంది అవుతుంది, అలా ఏమైనా ఫీల్ అయ్యావు నువ్వు? ప్రశాంత్ నీల్ సార్ సినిమాలో చేస్తే ఇంకా నెక్స్ట్ ఆఫర్స్ వస్తూనే అంటే అది తెలుసు, ప్లస్ ఆ క్యారెక్టర్ నాకు ఇంకా నచ్చింది. అంటే ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్ నచ్చడే కాదు, అన్ని క్యారెక్టర్స్ నచ్చింది. స్పెసిఫిక్ గా ఈ క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి అది ఇంకా నచ్చింది. నీకు ఫస్ట్ క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్పారు? అంటే సార్ ఇలా చెప్పాలి, ఇలా సులభి క్యారెక్టర్ ఉంటది, ట్రైబల్ పీపుల్ లాగా ఉంటది అన్నారు. ట్రైబల్ పీపుల్ అన్నా కూడా ఓకే చేశాను. సో అంటే ఇంత లెంత్ ఉంటది, నీది ఒక టర్నింగ్ పాయింట్ సీన్ అవుతుంది, అలా ఏమన్నా చెప్పారా ముందు? ఇది సీన్ బయట కనెక్ట్ అవుతుంది అని చెప్పారు, కానీ ఇంత టర్నింగ్ అంటే ఇంత టర్న్ అవుతుంది అని నేను అనుకోలేదు. ఫస్ట్ మీరు ముగ్గురు సిస్టర్స్ లా ఉంటారు, సో ఫస్ట్ నుండే నీకు ఎక్కువ డైలాగ్స్, ఎక్కువ మాంటేజెస్ పడ్డాయి. మీ ముగ్గురిని కూడా ముగ్గురుగా అలా సెలెక్ట్ చేశారా, ముందు నీకు వెనకాల క్యారెక్టర్స్ ఇచ్చి తర్వాత నిన్ను ముందుకు తీసుకురా? అలా ఏం లేదు, డైరెక్ట్ గా సెలెక్ట్ చేశారు, నాకు ఏం చెప్పారో అదే చేశారు సెట్ లో కూడా. ప్రభాస్ గారు ఎన్ని టేక్స్ తీసుకునేవారు ఏదన్నా సీన్స్ చేసినప్పుడు? అలా ఏదైనా సీన్స్ అన్నప్పుడు 1 take లోనే అయిపోయేది, సింగిల్ టేక్ ఏదన్నా సరే. సో నీ మేకప్ అంతా కూడా చాలా డిగ్రేడింగ్, ఓవర్ డిగ్రేడింగ్ మేకప్ ఉంది. ఎంత టైం చేశారు అసలు? నానికి ఒక మేకప్ కి ఇంకా కాస్ట్యూమ్స్ కి అన్నిటికి 1 hour పట్టింది. 1 hour. సో అంత బ్లాక్ గా చేసి బొట్లు అన్ని పెట్టి, సో అంటే మీరు ఎండలో ఎక్కువ చేశారా ఆర్ వాట్? ఎండలోనే ఎక్కువ ఉంది. సో అది మరి ఇంకా కారిపోవడం, అది చెమట, అది స్వెట్టింగ్ అయిపోతుంటది కదా, సో మేకప్ ఏమైనా డల్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయ్యేదా? ప్రాబ్లం అనేది అక్కడ అందరూ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ మొత్తం అందరూ చూసుకుంటారు. ర్యాషెస్ రావడం అటువంటిది ఏమి? అసలు నువ్వు ఎప్పుడన్నా అలా రెడీ అయ్యావా? ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క పెట్టుకుని ఫస్ట్ నీకే కొంచెం కొత్తగా అనిపించుంటది కదా? కొత్తగా అనిపించింది, తర్వాత దానికి అది అలవాటైంది. ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? ఫ్రెండ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు కూడా అది చెప్తున్నారు, బాగుంది, బాగా వస్తుంది బయట టాక్, అది కూడా చెప్తున్నారు. ఓకే. ఫస్ట్ మీకు రూల్స్ కూడా ఏమో ఉంటాయంట కదా సెట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత? ఫోన్స్ యూజ్ చేయకూడదు, ఒక పిక్ తీసుకున్నా అసలు పిక్స్ కూడా తీసుకోవద్దు, ఇలాంటి రూల్స్ ఏవో. అంటే పిక్స్ తీసుకోవద్దు అది ఉంది, కానీ రూల్స్ మాత్రం లేదు. అది సెట్ లోకి వెళ్ళాక మనం ఏమైనా చేయొచ్చు, అలా ఉంది. ఓకే. అంటే ఫోన్స్ కూడా మీకు ఈవినింగ్ షూట్ అయ్యే వరకు ఫోన్స్ ఇచ్చేవారు కాదనేసి, అటువంటిది ఏం లేదు, ఇది మిత్. అంటే ఫోన్స్ అలాంటిది ఏం లేదు, కానీ సెట్ లో ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. సో నువ్వు ఇప్పటి వరకు చేసిన రోల్స్ ఒక ఎత్తు అయితే, ఇది మొత్తం వేరే ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇలా సలార్ ఫిల్మ్ లో చేస్తున్నాను అని ఎవరికైనా చెప్పినప్పుడు, నువ్వు సలార్ ఫిల్మా అని ఎవరైనా నమ్మకపోవడం, హేళన చేయడం అటువంటివి ఏమైనా జరిగాయా? ఏం చేయలేదు. ఓకే. నీ లైఫ్ లో ది సాడెస్ట్ పార్ట్, ఈ విషయంలో నేను బాగా బాధపడ్డాను అని ఏమన్నా ఉందా? అలాంటిది ఏం లేదు. అంటే ఇండస్ట్రీ అనగానే అమ్మాయిలకి కొంచెం ఆఫర్స్ త్వరగా రావు, ఇబ్బంది పెడతారనేసి ఎక్కువ వింటుంటాం. సో నువ్వు మన హంబల్ టీమ్స్ లో కానీ, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో కానీ అలా ఏం లేదు, ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఏవి లేవు. ఓకే. నీకు ప్రభాస్ గారి మూవీస్ లో ఏ మూవీ అంటే ఇష్టం? మిర్చి, బాహుబలి, అలా. మిర్చి, బాహుబలి, సలార్. ఇప్పుడు సలార్ లో నువ్వు చేసావు కాబట్టి సలార్. ఇప్పుడు ఒక్క మూవీని నువ్వు రీమేక్ చేయాలనుకుంటే ఏ మూవీకి రీమేక్ చేస్తావు? రీమేక్ అంటే చేయాలనుకుంటే మిర్చి.
మిర్చి ఎందుకు మిర్చి? అంటే మిర్చిలో ఉండే ఆ స్టైల్ గానీ, అక్కడ ఫైట్స్ గానీ, డైలాగ్స్ కానీ చాలా ఇష్టం. ఓకే. పృథ్వీరాజ్ గారితో కనెక్షన్ కానీ, కాన్వర్జేషన్స్ కానీ ఏమన్నా అయ్యాయా? అంటే పృథ్వీరాజ్ సార్ అంత షెడ్యూల్‌లో లేరు. కానీ పృథ్వీరాజ్ సార్‌ని చూడడం అలా అయింది. సో, ఇంకా ఎవరు నీకు బాగా క్లోజ్ అయ్యారు? ఎవరితో ఎక్కువ సీన్స్ పడ్డాయి నీకు? నాకు ఎక్కువ సీన్స్ అంటే మా ఫ్యామిలీతో ఇలా ఆ సెట్‌లో ఫ్యామిలీతో నీ కానీ మదర్ క్యారెక్టర్ చేశారు. ఆమెతో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే. నిజంగా అలానే అనిపించింది. చాలా బాగుంది. సో, ఈ మొత్తం 30 డేస్ ఆఫ్ షూట్‌లో నీ బెస్ట్ మెమరీ ఏదైనా మాకు షేర్ చేసుకోగలవా? బెస్ట్ మెమరీ అంటే ఎప్పుడు నేను ప్రభాస్ సార్‌ని మీట్ అయ్యాను. ఆ షూట్‌లో ఉన్నది అబ్సల్యూట్‌లీ అన్ని బెస్ట్ మెమరీసే నాకు ఇప్పటికొచ్చి. హ్మ్. అందులో ఒక్కటి సాడ్ మెమరీ అలా ఏమీ లేదు. సో, మీకు ఫుడ్ కూడా చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు అని విన్నాము. సో, 30 డేస్ నువ్వు అసలు ఎక్కడున్నావు? ఏం తిన్నావు? మేము 30 డేస్ రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఒక్కొక్కటి అంటే షెడ్యూల్స్‌లో 1 డే, 2 డేస్ అలా ఉండేవి. హ్మ్. మాకు రామోజీ ఫిల్మ్ సిటీలోనే స్టే ఇచ్చేవారు. హ్మ్. ఫుడ్‌కి అక్కడ ఏమీ లోటు అనేది ఏమీ లేదు. ఓకే. అసలు ఫుడ్ ఏముండేవి జనరల్‌గా మీకు ఫుడ్ తినడానికి? దాల్, రోటీ, సాంబార్ ఇలాంటివి ఉండేవి. ఎప్పుడన్నా ప్రభాస్ గారితో కూర్చొని లంచ్ చేయడం అలాంటివి జరిగాయా? సో, జోవియల్ గానే అయింది అంతే అంతా కూడా. మొత్తం ప్రశాంత్ నీల్ సార్‌తో, ప్రభాస్ సార్‌తో అందరం ఒకటే సెట్‌లో తినేవాళ్ళం. సో, ఎవరికైనా డ్రీమ్ ఉంటాయన్నమాట. ప్రభాస్ గారితోనో, ప్రశాంత్ నీల్ గారితోనో ఒక పిక్ తీసుకోవాలని. నువ్వు లంచ్, డిన్నర్, షూట్ మొత్తం ఒక 30-100 డేస్ 100 డేస్ కూడా సంథింగ్ లాక్ అయినట్టుంది కదా నీకు? అంటే 1 ఇయర్ అయింది నాకు. హ్మ్. 7 షెడ్యూల్స్ 1 ఇయర్ అయింది. ఆ 7 షెడ్యూల్స్ కూడా అంటే ఒక పార్ట్ లాగా. నీకు ఎప్పుడు ఫినిష్ అయింది షూట్ అంతా? ఎన్ని మంత్స్ బిఫోర్ ఆర్ ఇయర్స్ బిఫోర్? నాకు ఒక సలార్ రిలీజ్ అవ్వకముందు లాస్ట్ మార్చ్ అనుకుంటా. మార్చ్‌లో డబ్బింగ్ అయింది. సో, నువ్వు ఆల్రెడీ ఏమైనా సీన్స్ చేసి అవేమైనా కట్ చేయడం జరిగిందా మూవీలో? కట్ చేయడం అంటే ఒక సీన్ కట్ అయింది. ఒక సీన్ కట్ అయింది. ఏంటి ఆ సీన్ మాకు చెప్పు? అంటే నేను మహారా లోపల ఉంటాను. ప్రభాస్ సార్ మహారా బయట ఉంటారు కదా! హ్మ్. మధ్యలో వాల్ ఉంటుంది. నేను ఇటు సైడ్ నుంచి అంటే స్టిక్స్ ఉండేవి కదా ఫ్లై. హ్మ్. దాంతో నేను ఇటు సైడ్ ఆడుతూ ఉంటే నేను ఇటు సైడ్ నుంచి ఒక ఫ్లై ఏస్తే ప్రభాస్ సార్ అటు సైడ్ నుంచి ఒక ఫ్లై ఏసేవారు. ఓకే. మాకు తెలియకుండానే మేము ఆడుకునేవాళ్ళం ఓకే. ఓకే. అలా. సో, జనరల్లీ చాలా మందికి డౌట్ ఉంది. మధ్యలో మన వరదరాజ్ మన్నార్ గారు కూడా ఒక డిస్కషన్ వస్తది. ఈ అమ్మాయి వల్ల ఇంత చేయడం దేనికి అనేసి. సో, దీనికి పార్ట్ 2కి ఏమైనా కనెక్షన్ ఉందా? నీకు ప్రభాస్ గారి ఫ్యామిలీకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉండొచ్చు ఏమో. అది పార్ట్ 2కి ఇప్పటికొచ్చి క్లారిటీ లేదు. హ్మ్. చూడాలి. సో, పార్ట్ 2 గురించి అయితే మీకు ఇంకా ఏం చెప్పలేదు. ఓన్లీ ఈ సీన్స్ వరకునే చెప్పారు. సో, నీకన్నా డౌట్ వచ్చిందంటే మూవీలో మధ్యలో ఒక సీన్ ఉంటదన్నమాట. ఈ అమ్మాయి గురించి ఇంత చేయాల్సిన అవసరం ఏంటి అనేసి. సో, అదొక క్వెషన్ మార్క్ అయిపోయింది అందరికి. ఈ అమ్మాయికి ప్రభాస్ ఫ్యామిలీకి ఏదైనా రిలేషన్ ఉందా? ఏంటి? సౌరంగ వంశంకి ఏమైనా ఉందా అనేసి. అది నాకు కూడా క్లారిటీ లేదు. ఓకే. సో, ఎట్టు నో అయితే దానికైతే. సో, స్కూల్‌లో మీ రియాక్షన్స్ ఏంటి? మీ ఫ్రెండ్స్ అందరూ కాల్స్? వాళ్ళు కూడా చాలా సార్లు కాల్స్ చేశారు, మెసేజెస్ పెడతారు, హ్మ్. స్కూల్‌కెళ్ళినా చెప్తారు. మీకు టికెట్స్ కూడా ఇవ్వలేదు అనేసి విన్నాము. మీకు టికెట్స్ వచ్చాయి. అంటే జనరల్‌గా మూవీలో ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ టికెట్స్ అలా వస్తాయి. వచ్చాయి. వచ్చాయా ఫస్ట్? ఎవరితో చూసావు నువ్వు? ఫ్రెండ్స్‌తోనా? ఫ్యామిలీతోనా? ఫ్యామిలీ. ఓకే. సో, నీ వాయిస్ కూడా స్వీట్ ఉంది. ఏదైనా ఒక చిన్న సాంగ్ పాడొచ్చు కదా? సాంగా? ఫర్జానా ట్రీ మీడియాలో సాంగ్ పాడింది హైలైట్ అయిపోవాలి. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలోకున కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే. వావ్! సూపర్. దీని తర్వాత నీకు సింగింగ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఇంకా. రియల్లీ సో స్వీట్ వాయిస్. సో, నువ్వు ఎక్కువ తెలుగు సినిమాలు చూస్తావా? హిందీ సినిమాలు చూస్తావా? తెలుగు ఎక్కువ చూస్తా కానీ హిందీ కూడా చూస్తాను. హిందీ కూడా. నీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా ఐస్ అండ్ ఐబ్రోస్ గురించి? ఆ. ఇచ్చారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్జానా. నీతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. నువ్వు అసలు ఇప్పుడు అర్జెంట్‌గా అయితే నీకు ప్రభాస్ గారి ఫ్యామిలీకి 2లో ఏదైనా కనెక్షన్ ఉందా లేదా అని తెలుసుకో. ఎందుకంటే చాలా మందికి ఇది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.